ఒంటరితనం అనేది మనకు మనం వేసుకున్న చిక్కుముడి. సరే ఏ ముడైతే ఏముందిలే బాసు, అసలు దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా. అసలు ఒంటరితనం అనేది నీకు నువ్వు ఫీల్ అయ్యావు తప్ప నిన్ను ఇక్కడ ఎవడో ఒంటరిని చేసేయలేదు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఏదో లవ్లో ఫెయిల్ అయ్యావనో, లేదంటే అందరూ నిన్ను అవాయిడ్ చేస్తున్నారనో, నీకు నువ్వు ఫీల్ అయ్యి నేను ఒక్కడనే అయిపోయాను, వాళ్ళందరూ ఒకటే అయిపోయారు. లేదంటే చాలా రోజులు ఇప్పుడు నాతో కలిసి ఉండి బ్రేకప్ అయిపోయింది, నేను ఒంటరిని అయిపోయాను అని చెప్పి నువ్వు ఫీల్ అయ్యావు. సరే, నీ పాయింట్లో అది కరెక్టే అనుకుందాం. కానీ నువ్వు ఒక్కడవే మాత్రమే ఇక్కడ మిగిలిపోయావా? ఎవరైతే నేను వదిలేశారనుకుంటున్నావో, ఎంతమంది అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ నిన్ను దూరం పెట్టేసి మాట్లాడట్లేదో, వాళ్ళు తప్ప ఇంక ప్రపంచంలో ఎవ్వడూ నీతో మాట్లాడట్లేదా? అలా ఈ 140 కోట్ల మందిలో ఒక్కడు కూడా నీతో మాట్లాడట్లేదు అంటే అప్పుడు నువ్వు ఒంటరి. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. నన్ను చాలామంది అవాయిడ్ చేశారు, చాలామంది దూరం పెట్టేశారు. సో నేనేం చేశాను, వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు నాతో ఎలా ఉంటున్నారో అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్ కాకుండా కొత్తగా ఎవరైనా పరిచయం అవుతున్నారు అంటే వాళ్ళు నాతో బాగానే ఉంటున్నారు, మాట్లాడుతున్నారు, హాయ్ బాయ్ చెప్తున్నారు, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఏదైనా అవసరం వస్తే నేను ఫోన్ చేస్తున్నాను, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే సలహా కావాలితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇంత కాన్వర్జేషన్ రోజు నాకు కొత్త కొత్త వాళ్ళతో జరుగుతున్నప్పుడు, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నప్పుడు, ఎవరో ఎక్కడో పాత లేదంటే పాస్ట్లో ఎప్పుడో గతంలో వదిలిపెట్టేశారని చెప్పేసి వాళ్ళు మాత్రమే మనుషులని, ఇంకా కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు మనుషులు కాదు, మంచోళ్ళు కాదని నేను డిసైడ్ అవ్వాల. ఇంకోటి, నువ్వు సింగిల్గా ఒంటరిగా నన్ను వదిలేశారని ఫీల్ అవుతున్నావు కదా. ఎప్పుడైతే నువ్వు గుంపుతో జనంతో కలిసి తిరగడం మొదలు పెడతావో అక్కడి నుంచి అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంలో నువ్వు ఇరుక్కోవడమా, లేదంటే ఆ ప్రాబ్లంలో ఎవరో ఇరుక్కుంటే వాళ్ళ బాధలు నువ్వు పంచుకోవడం, లేదు ఏదో ఒక చిన్న జంజాటం, చిన్న పెనుగులాటం ఉంటుంది. ఇప్పుడు జనంతో కలిసినప్పుడు ఒక ప్రాబ్లంను మనం తీసుకోవడం, లేదంటే ఒక ప్రాబ్లంను ఇవ్వడం, ఏదో జరుగుతూ ఉంటుంది. వీటి గురించి మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అన్వేషణలు మొదలవుతాయి. సో అది బెటరా, లేదంటే నేను ఒంటరిని అయిపోయాను నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అలా హ్యాపీగా లోన్లీగా అలోన్ కింగ్గా ఉండడం బెటరా? అంటే ఒంటరిగా బతికిమంటావా, ఒంటరిగా చచ్చిపోమంటావా అనే క్వశ్చన్ నీదైతే నేను ఒకటి చెప్తున్నా విను. ఒక శ్మశానం గోడ మీద ఒక కొటేషన్ రాసింది. ఆ కొటేషన్ ఏంటి అంటే, ఎరే బాబు, అంటే నువ్వు ఎప్పుడైతే పుడుతున్నావో అప్పుడు నా చుట్టూ జనం ఉంటారు, నాకు అమ్మా నాన్న ఉంటారు, లేదంటే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే నాకు ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, నాకంటూ ఒక ప్రేమ, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నేను ఎంత సంపాదిస్తానో అంత సంపాదిస్తాను, నా చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు, నేను ఒంటరిని కాదు అని భూమి మీదకి రావంట. నువ్వు వన్స్ వచ్చిన తర్వాత నీ వీక్నెస్లో, నీ ఎమోషను, నీ బిహేవియర్ వల్ల నువ్వు రకరకాల లూప్స్లో చిక్కుకుంటూ ఉంటావు. సో ఇదంతా చిక్కుకుని వెళ్ళిన తర్వాత శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత గోడ మీద కొటేషన్ రాసి ఉంటుంది అనమాట. అదేంటంటే, ఇరే బాబు, ఆడు నా ఓడు, ఈడు నా ఓడు, మేమంతా ఇది, నేను లేకపోతే అసలు వీళ్ళు బ్రతకరు, నేను లేనిదే అసలు వీళ్ళు ఏమైపోతారో, నువ్వు చాలామంది గురించి బాధపడి ఫీల్ అయిపోయి, ఒంటరిగా ఫీల్ అయిపోయి, జుట్టు పీకేసుకుని, అసలు నేను లేకపోతే వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారని చాలామంది గురించి కళ్ళలో కన్నేసి జీవితం అరిగిపోయి చచ్చిపోయి ఇప్పుడు అసలైన గమ్యస్థానం శ్మశానానికి వచ్చావు. ఇప్పుడు ఇదే శ్మశానంలో నిన్ను నా అనుకునేవాళ్ళు, నేను లేకపోతే ఎలా బ్రతుకుతారు, అయ్యి బాబు నేను లేకపోతే వీళ్ళు గుండె ఆగిపోద్దేమో, నేను లేకపోతే వీళ్ళని ఎవరిని చూసుకుంటారు, నేను లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారు అని అనుకున్న వాళ్ళే ఇక్కడ నిన్ను కాల్ చేసో పూడ్ చేసో వెళ్ళిపోయారు. నీకు ఇప్పుడు అర్థమైందా లైఫ్ మిస్టరీ? సో నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న వాళ్ళే నువ్వు లేనని తెలిసిన తర్వాత నీకు ఒక దహన సంస్కారాలు ఇంకోటో చేసేసి అక్కడ కాల్ చేసో పూజ చేసో వెళ్ళిపోయారు. అంటే ఇది తప్పక జరిగేది కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి బాధతో వెళ్ళినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు, అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నా. అందుకని అలాంటి ఒక ఎండ్ పాయింట్ ఉంటుందని ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ ఆ ఎండ్ పాయింట్ గురించి ఎవడో ఆలోచించడు. ఎందుకంటే ఎప్పుడో జరిగేదానికి ఎందుకు బాసు, బ్రతికున్న రోజులు హ్యాపీగా బ్రతికేయాలి అని నువ్వే కదా అంటావు. మన ఈ లోపు ఎవడో వదిలేశాడు, ఎవడో ఏదో చేసేసాడు, నేను ఒక్కడిని ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను అంటే
అది నీకు నువ్వు వేసుకున్న శిక్ష తప్ప నీకు ఎవ్వడూ శిక్ష వేయలేదు. ఒకడు నిన్ను దూరం పెట్టేసాడు అంటే ఆడు నిన్ను శిక్షిస్తున్నట్టు ఆడు ఫీల్ అవడు. ఆడికి నీతో వర్కౌట్ అవ్వట్లేదు, నిన్ను దూరం పెట్టేశాడు. నువ్వేం ఫీల్ అవుతున్నావు? అసలు నేను ఏం చేయలేదు, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను కదా, అసలు నన్ను ఎందుకు దూరం పెట్టారని నువ్వు ఫీల్ అవుతున్నావు. అది నీ ప్రాబ్లం. ఒక్కసారి అలా ఫీల్ అవ్వడం అనేసి బయటకు వచ్చి జనం ఎంతమంది ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేసి, నువ్వు ఎవరితో మాట్లాడినా నీతో ప్రేమగా 10 నిమిషాలు మాట్లాడతారు బాసు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొత్తగా ఒక చోట ఇల్లు తీసుకున్నావు. అప్పుడు దాకా ఏదో ఏరియాలో ఉండొచ్చో, అక్కడ అద్దెలు పెరిగిపోయినాయి, లేదంటే నీ ఫినాన్షియల్ దానికి నువ్వు అక్కడ బ్రతకలేకపోతున్నావు. వేరే చోటకి ఎక్కడికి వెళ్ళి అద్దె తీసుకున్నావు. అక్కడ నీకు ఎవరో తెలియదు ఫస్ట్లో. ఎంత నువ్వు నీకు వయసు వచ్చినా 30-35 సంవత్సరాలు వచ్చినా, నీకు ఫ్యామిలీ ఉన్నా, నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉన్నా, నీకు ఫస్ట్లో అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఎవడెవడేంటో ఎవరి క్యారెక్టర్లు ఏంటో తెలియవు అని ఒక చిన్న లోన్లీ ఫీలింగ్ వస్తుంది. కానీ తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్ల వల్ల, అంటే నువ్వేదో నీ బండి పెట్టుకుంటావు అంటే నీ పార్కింగ్ ప్లేస్లో ఇంకొకరి బండి ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలో ఆయన అక్కడ ఉంటాడు. ఒకసారి కొంచెం ఈ బండి పక్క తీస్తారా అని నువ్వు అడుగుతావు. అక్కడి నుంచి ఒక చిన్న కాన్వర్జేషన్ బిల్డ్ అయ్యి ఆయన పరిచయం అవుతాడు. తర్వాత మీ వీచ్ ఎవరైనా షాప్కి వెళ్తావు. ఆ షాప్ కూడా అప్పటిదాకా నీకు తెలియదు. సో ఇక్కడే నేను ఒక ₹50 ₹100 తక్కువ వచ్చినాయి, ఫోన్పే కూడా అవ్వట్లేదు, నేను ఇవ్వచ్చా, ఇక్కడే కొత్తగా అద్దెకి వచ్చాను అంటావు. ఆడు కూడా సరే సరే అంటాడు. సో అక్కడ ఆడి పరిచయం అవుతాడు. ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్తావు. నేను వారం బట్టలు తెచ్చుకుంటాను, నాకు కొంచెం అర్జెంట్ ఉంటుంది, చేసి పెట్టగలవు అంటే తప్పకుండా సార్ మనం ఈ ఏరియాలో ఫేమస్ అంటాడు. ఇంకొక వీధి దాటి వెళ్ళి పొద్దున్నే సరదాగా ఒక చాయ్ బడ్డీ దగ్గర కూర్చుంటే, ఏంటి సార్ ఇప్పుడు కనిపించట్లేదు, కొత్తగా వచ్చారా అని అడుగుతాడు. అవును కొత్తగా వచ్చానని ఆ వీధి గురించి నీకు చెప్పడం మొదలు పెడతాడు కథలుగా. సో ఎంతమంది ఎంత బ్యూటిఫుల్ దాన్ని ఏంటంటే ఎన్విరాన్మెంట్ నీ చుట్టూ ఉంది. కాకపోతే నువ్వు మునగ తీసేసుకుని మూల కూర్చుని హలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే ఇక్కడ నిన్ను ఎవడో పైకి తీసుకురాడు. నీకు నువ్వే పరిష్కారం, నీకు నువ్వే మందు, నీకు నువ్వే ఆలోచన, నీకు నువ్వే నిర్ణయం. ఎందుకు చెప్తున్నానంటే నీ డెప్త్ నువ్వు తవ్వుకున్నావు, నీ లోతును నువ్వు తవ్వుకున్నావు. ఇక్కడ ఎవడో నిన్ను తవలా. ఆడెవడో నిన్ను దూరం పెట్టేస్తే నేను ఒంటరిని అయిపోయానని నువ్వు ఫీల్ అవడం ఏంటి బాసు? అమ్మాయివైనా అబ్బాయివైనా నీకు చెప్తున్నాను నేను ఇది. ఇక్కడ ఎవడికి శిక్షలు వేసేంత తోపులు లేరు. ఎందుకంటే జనం దేవుడికే భయపడలా, అలాంటిది పక్క మనిషికి ఎలా భయపడతాడు? నువ్వు అలా కూర్చునుండి నేను ఎలోన్, అసలు నేను ఒంటరిని అయిపోయాను, ఒక వీధి దీపం కింద ఒక్కడే కూర్చుని ఆలోచిస్తున్నటువంటి విజువల్స్ క్రియేట్ చేసేసుకుని, అలాంటి విజువల్స్ ఐఎమ్ అలోన్నెస్ ఈజ్ బెటర్, లేదంటే అలోన్నెస్ ఈజ్ టూ డిఫికల్ట్ అని చెప్పి తొక్కలో కొటేషన్స్ అన్ని వాట్సాప్లోని ఇన్స్టాలో పెట్టుకున్న కూర్చున్నంత మాత్రాన నిన్ను చూసి నీ స్టేటస్ చూసి ఈడు ఒంటరిగా ఉన్నాడని ఎవడో చూసినంత మాత్రం నీకు రూపాయి పావలా ఒరగదు. అసలు నీ స్టేటస్లో నువ్వు వీక్గా ఉన్నావు అనే పాయింట్ ఎప్పుడైతే నువ్వు పెడతావో అప్పుడే నువ్వు సకానికి పైగా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు గెలిపించేసినట్టు, నేను ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళు గెలిచేసినట్టు. వాడు చూస్తారు, వాడు చూడకపోయినా వాడికి మ్యూచువల్లో ఉన్నాడు ఇంకొకటి చూస్తాడు, చూసాడికి చెప్తాడు, ఎరే అమ్మ నువ్వు వదిలిపాటు దొబ్బిన తర్వాత మొత్తం డిప్రెస్ అంట, అలాగే ఉంటుంది, మరి నేను వదులుకుంటే మామూలుగా ఉంటుంది ఏంటి, నువ్వు తోపే అని అవతల ఉన్నంటారు. ఆడి తోపేంటి నీ దగ్గర? అసలు నీ ముందు ఆడి తోపేంటి? నువ్వేం చేసావని నువ్వే చెప్తున్నావు కదా, నేను కరెక్ట్గా ఉన్నా, అసలు హాల్మార్క్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉన్నాను నేను, కానీ నన్ను వదిలేయటం ఏంటి, నన్ను ఇలా ఒంటరిని చేసేయడం ఏంటి అంటే వాళ్ళకి బలిసి వాళ్ళ స్థాయి నిన్ను పొందేంత ఎలా అంటే నీ స్థాయికి తగ్గోళ్ళు కాదాళ్ళు, అందుకని నిన్ను వదిలేశారు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు కానీ నువ్వు మూలనే కూర్చుని దాన్ని ఏమంటారు, నీ నిజాయితీని నీ నమ్మకాన్ని నువ్వు తలిచేసుకుని నీకు నువ్వు ఒంటరిగా ఫీల్ అయిపోయానని అదే గదిలో అక్కడే చీకట్లో కూర్చుని ఉంటే ఎవ్వడికి ఫరక్ పడదు. నీ ఇంటి ముందోడికి నీ ఇంట్లో ఓడికి కూడా ఎన్ని చెప్పినా మారట్లేదు, మేము ఎన్ని చెప్తామండి అంటారు. మీ అమ్మో మీ నాన్నో నీ భార్యో నీ భర్తో ఎవరో ఒకళ్ళు అన్న తమ్ముడు ఎవరైనా ఎన్నని చెప్పమంటారని బోల్డ్ చెప్పి చూసాం, ఇంకా అలాగే ఉంటున్నాడు, ఇంకా అలాగే ఉంటుంది, ఇంకా కర్మ అంతే అని వదిలేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా. నీకు అర్థం కావట్లా. అప్పుడు దాకా నాన్న తల్లి బంగారం అన్న వాళ్ళు కూడా వదిలిపడదూపుతారు. అందుకే నేను అంటున్నా, మీ వీచ్ ఎవరు కిరాణా కొట్టుడు ₹50 తక్కువని అంటే పర్లేదు సార్ రేపు పొద్దున్న ఇద్దరుగా నేను బ్యూటిఫుల్గా అంటున్నాడు. ఎల్లు ఒక చాయ్ బడ్డీ వాడి దగ్గర కూర్చుంటేనేమో అన్న ఇదన్నా అదన్నా అని సినిమా స్టోరీలు కథలుగా చెప్తున్నాడు. ఆడి దగ్గర ఒక చాయ్ తాగేసి ఒక అరగంట కూర్చుని మాట్లాడేసి వీడి దగ్గరికి వచ్చి బట్టలు ఇస్త్రీ చేయించుకుని కిరాణా కొట్టుడి దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని సరదాగా కాసేపు కబుర్లు చెప్పి కొంపకు వచ్చేస్తే అసలు జీవితం ఎలా అయిపోతుందో కూడా తెలీదు, అంత హ్యాపీగా అయిపోద్ది. ఇక్కడ ఎవరినైనా ఓన్ చేసుకోవడం వల్లనే ఫస్ట్ ఒంటరితనం అనేది మొదలవుతుంది. ఎందుకంటే రోజు వాళ్ళతో కలిసి తిరిగి టక్కుమని ఏదైనా ఒక చిన్న స్ప్లిట్
చిన్న విభజన లాంటిది వచ్చిందనుకో, అక్కడి నుంచి మొదలైపోద్ది. అయ్యి బాబో రామచంద్ర నన్ను వదిలేశారు ఎలాగ ఏంటి వదిలేయటం ఏంటి? నేను చెప్తున్నాను కదా, ఎక్కడో రెంట్కుండొచ్చి నువ్వు టక్కమని ఒక ఊరో లేదంటే ఒక సందో మరి వేరే సందులోకో లేదంటే వేరే ఏరియాలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ నేను రిసీవ్ చేసుకుంటున్నాడు కదా. అంతేగాని ఈడు మా ఈదోడు కాదు, కొత్తగా ఎవడో రెంట్కి వచ్చాడు, ఈడు పాలు అమ్మను, లేదంటే ఈడు బట్టలు ఇస్త్రీ చేయను, లేదంటే ఈడు ఇంట్లోకి పనికిరాను, లేదంటే అది చేయను ఇచ్చేయదని నిన్ను ఎవడో దూరం పెట్టేయట్లేదు కదా. అలా దూరం పెట్టేస్తే అప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాలి. అది ఎలాంటి సిచ్యువేషనో తెలుసా? పూర్వంలో ఉండేదంట అంటరానితనం అని. అప్పుడు వాళ్ళే ఫీల్ అయ్యేవారు కాదు పాపం. వాళ్ళు పోరాడి ఇప్పుడు ఒక స్థాయికి అంటే తెలుసుకున్నారు. నేను అంటాను ఏంటి తొక్క ఆడు ఈడు నన్ను ఇది చేయడం ఏంటి అని చెప్పి స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇప్పుడు అందరూ సమానమే, హ్యాపీ. సో నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో దూరం పెట్టేసి నీకు ఒంటరి అనే శిక్ష వేసాడని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒంటరి చేయగలిగే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే నీ చుట్టూ కోట్ల మంది జనం ఉన్నారు. నీకు నిజంగానే 10 మందితో మాట్లాడితే రిలీఫ్గా ఉంటుంది అంటే నీకు వందల వేల లక్షల కోట్ల ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో నువ్వు బాధపడుతూనే సగం జీవితాన్ని గడిపేసి, అయ్యో నేను పలానాప్పుడు బాధపడ్డాను సగం జీవితం గడిచిపోయిందని ఇంకొంచెం జీవితం గడిపేసి చివరికి ఏం సాధిద్దామని? నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకునే ఏజ్ వచ్చేసిన తర్వాత నువ్వు ఒక్కడవే వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. ఒకవేళ నేను పెన్షన్ తీసుకోవడం కోసం మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహాయం చేసినా సరే, ఆ పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఒక టీయో టిఫినో పెట్టేసిన తర్వాత నువ్వు ఆ కర్ర పుచ్చుకుని వెళ్ళి చెట్టు కింద ఒక్కడవే కూర్చోవాలి. నీ పక్కన కూర్చుని నీ ముసల సోది, నీ వణికిపోయే మాటలు వినడానికి ఎవడో రెడీగా లేడు ఇక్కడ. నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. సో అందుకని రెడీ అయిపో. నీకు తగ్గోడు, నీతో మాట్లాడగలిగేవాడు, నీతో ట్రావెల్ చేయగలిగేవాడు, నీ పక్కన కూర్చునేవాడు, నీతో ఎటకారంగా మాట్లాడేవాడు, నిన్ను నవ్వించేవాడు ప్రతి ఒక్కళ్ళు గుట్టల కింద ఉన్నారు బయట. నువ్వు ఆ చీకట్లో ఎంచి లైట్ ఆఫ్ చేసుకుని అక్కడ కూర్చున్నావు కాబట్టి నువ్వు ఒక డార్క్నెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి లైట్ ఆన్ చేసి గుమ్మం బయటకు వచ్చి చూస్తే అసలు చీకటి అనేదే ఉండదు. అర్థమవుతుందా? అలోన్నెస్ అనేదానికి మీనింగే లేదు. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఫీల్ అవుతామో అప్పుడు మన మైండ్ దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయ్య బాబోయ్ నన్ను ఆడు వదిలేసాడు, ఈడు వదిలేసాడు, నన్ను ఎవరు మాట్లాడట్లేదు, లేదు నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది. అది కాదు అసలు వదిలేదంతా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే ఎవరైనా నిన్ను దూరం పెట్టినప్పుడు వేరే చోటకి వెళ్ళి మాట్లాడు. అక్కడ నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వెవడో నాకు తెలియదు అనరు. కొత్త పరిచయం నుంచి మొదలయ్యి మళ్ళీ ఒక చిన్న జర్నీ మొదలవుతుంది. అలా ఒకళ్ళతోనే కాకుండా రకరకాల మనుషులతో నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బ్రతుకులు అసలు ఏంటి పరిస్థితి అనేది నీకు అర్థమవుతుంది. ఒకటే పట్టుకుని ఏడిచి ఇంకా నా అంత అమర ప్రేమికుడు లేడు, నా అంత నమ్మకస్తుడు లేడు, నా అంత నాణ్యమైన మనిషి లేడు అని నీకు నువ్వు చెప్పుకుంటూ తిరిగేసావంటే అది కేవలం దాన్ని ఏమంటారు, చైల్డిష్ బిహేవియర్, ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం అంతే. దాన్ని ఎవడో బాగు చేయలేడు. ఇప్పుడే లైట్ వేసుకో, ఆ వెలుగులోకి రా, ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి మీ వీధి చివరికి వెళ్ళి కిరాణా కొట్టోడితో ఒకసారి మాట్లాడి చూడు, ఎంత క్రేజీగా ఉంటుందో లైఫ్. ఆడు చెప్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఒంటరితనం అనేది లేదు. ఈసారి ఒంటరిగా అనిపించినప్పుడు ఇలాగే అనుకో, ఈ వీడియోని ఇంకొకసారి చూడు. నిజం చెప్తున్నా, నీకు రిలీఫ్ రాకపోతే వీడియోలు చేయడం మాని పడదొబ్బుతాను నేను.